మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొదట గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారని హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయనకు 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నట్లు, మొత్తం 3 వాల్స్ బ్లాక్ అవ్వడంతో క్రిటికల్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేయటం కానీ బైపాస్ సర్జరీ కానీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. అక్కడ కొడాలి నానికి వైద్యులు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రముఖ కార్డియాక్ నిపుణులు డాక్టర్ పాండ్యా వైద్య బృందం సుమారు 10 గంటల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. మరో 3 రోజుల పాటు కొడాలి నాని డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్యం క్రిటికల్ గా మారితే అమెరికా తీసుకెళ్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే కేసులు ఉండటంతో ఆరోగ్యం సాకుతో అమెరికాకు కొడాలి వెళ్లిపోతున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.